హాయ్ హలో అండి, నేను మీ లతాని. టుడే రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ, దాంతోపాటు పెరుగు చట్నీ, అలాగే ఆనియన్స్. నేను పన్నీర్ కర్రీ చేస్తానండి బిర్యానీలోకి, కాబట్టి నేను పన్నీరు ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఇది కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. ఇలా రెడ్గా వచ్చాయి కాబట్టి ఇంకా తీసేయచ్చు. మనము అదే ఆయిల్లో ఆనియన్స్, టమాటా అన్నమాట. మసాలాకి గ్రేవీ కావాలి కదా, దానికోసం చెక్క, లవంగాలు, ఇలాచి, నెక్స్ట్ జీడిపప్పు, కొంచెం నువ్వులు. ఈ నువ్వులు జీడిపప్పుతోనే మనకి గ్రేవీ వస్తుంది. ఇది కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట టమాటాలు, అంతవరకు ఫ్రై చేసుకుందాం. ఇలా సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాము, ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదండి, కొంచెం బిర్యానీ ఆకు ఒకటే, కొంచెం మసాలా అంటే రెండే తీసుకున్నాను, ఎందుకంటే మనం మసాలా వేసుకున్నాం కాబట్టి ఇందాక. ఇప్పుడు ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ఇది షార్ప్ చేశాను అనమాట, కంప్లీట్గా చిన్న పీస్. ఇది ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. నెక్స్ట్ నేను నైట్ బఠానీ నానబెట్టేసుకున్నాను అనమాట, కొంచెం వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా పట్టుకున్నాం కదా పేస్ట్ లాగా, అది వేసేసుకుందాము. కొంచెం వాటర్ పోసుకుందాము. ఇలా వాటర్ పోసుకొని కొంచెం గ్రేవీ కోసము అడ్జస్ట్ చేసుకోండి వాటర్ని. ఇలా సరిపోతుంది. కొంచెం సాల్ట్, కారం వేసుకుందాం. 2 స్పూన్లు బిర్యానీలో కదా, అంటే దమ్ అనమాట, అందుకని 2.5 వేసాను. సాల్ట్ 2 స్పూన్స్ వేసాను. ఇది కొంచెం ఉడకాలి, అంటే ఇలా ఉడుకుతుంది కదా కర్రీ. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. 1.5 వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ మనం పన్నీరు ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాము. వేసుకొని ఆయిల్ ఇప్పుడు ఉడకాలి. ఇంకా దీంతో పాటే మనకు ఆయిల్ కంప్లీట్గా కొంచెం పైకి వస్తుంది అనమాట, అంతవరకు ఉడకాలి ఇది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే కర్రీ. దమ్ చేసుకుందాము ఆ లోపల బిర్యానీ చేసుకొని. ఫైనల్గా కొత్తిమీర. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో క్రీమ్ వేసుకోవాలండి. అంటే నేను ఇప్పుడు ఏంటంటే పాల మీద మేగుడు ఉంటుంది కదా, అది ఇలా బీట్ చేసేసి ఇలా వేసుకోవచ్చు, బాగుంటుంది. లేదు మీకు వెన్నపూసున్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. కంప్లీట్ అయిపోయిందండి కర్రీ. ఒక 2 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అండి. అంటే కాబట్టి బిర్యానీకి మన క్వాంటిటీ ఏమి అవసరం లేదు, ఎక్కువ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కువ వాటర్ తీసుకొని ఇవి కంప్లీట్గా బాయిల్ అవ్వాలి, అంటే తెరిలిన తర్వాత మసాలాలు వేసుకుందాము. బిర్యానీకి ఇలా వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు వీటిల్లో ఇవి వేసుకుందాము మసాలాలు. ఏమున్నాయంటే బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, పువ్వు, అనాస్ పువ్వు అనమాట, లవంగాలు, ఇంతవరకు వేసుకుందాము. నెక్స్ట్ సాల్ట్ 2.5 వేసాను నేను, ఎందుకంటే మనం కర్రీలో వేసుకున్నాం కదా అందుకు. నెక్స్ట్ కొంచెమే ఆయిల్. ఇలా బాగా తెరులుతున్నాయి కండి. ఇప్పుడు బియ్యం వేసుకున్నాము. ఈ బియ్యం నేను ఆల్రెడీ 1/2 అవర్ నానబెట్టేశాను. 2 కప్పులేమో బాస్మతి రైస్, 2 కప్పులు నార్మల్ రైస్ అనమాట. ఇవి దీనిలో వేసేసుకుందాము. మనకు వాటర్ వచ్చినా ఏం పర్వాలేదండి, ఎందుకంటే మనం దమ్ చేస్తున్నాం కాబట్టి. ఈ రైస్ ఇప్పుడు 70% ఉడకాలి, అప్పటి వరకు ఉడికించుకుందాము. కొంచెం నెయ్యి వేసుకోండి, తర్వాత మళ్ళీ వేసుకుందాము. కొంచెం బఠానీ వేసుకున్నాము. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోండి. ఇంకా కొంచెం 50% ఉడికింది, ఇంకా 20% ఉడికితే తీసేసుకుందాము. ఇలా అన్నం ఇలా పట్టుకుంటే ఇలా ఇరిగిపోవాలండి, అప్పటి వరకు అయితే సరిపోతుంది మనకి. 70% అయిపోయింది. గిన్నెలో వేడి చేసుకోండి ఫాస్ట్గా.
వాటర్ ఏం రాకుండా ఇలా మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకున్నాం కండి. ఫస్ట్ కర్రీ వేసుకుందాం. కొంచెం గిన్నెలో మొత్తం స్ప్రెడ్ ఇలా చేసేసుకోండి. నెక్స్ట్ రైస్ అన్నమాట. రైస్ ఒక లేయర్ వేసుకోండి. రైస్ ఒక లేయరు, తర్వాత కర్రీ ఒక లేయరు ఇలా వేసేసుకోండి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ రైస్ అదే సేమ్ అలాగే లేయరు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కర్రీ వేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ఉన్న రైస్ మొత్తం ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ ఇలా వేసేసుకొని మనం దమ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఒక పావు గంట కుక్కర్లో పెట్టేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇలా జీడిపప్పు కూడా వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, అలాగే జీడిపప్పు వేసాను. కొంచెం పైన గ్రేవీ వేసుకుందాం మళ్ళీ కర్రీకి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర కొంచెం పైన ఇలా నెయ్యి వేసుకోండి. ఒక పావు గంటలో ఇది క్లోజ్ చేసేస్తే ఒక పావు గంటలో దమ్ అవుతుంది. వరకు వెయిట్ చేద్దాం. కొంచెం కలర్ వేసుకుందామండి. అంటే ఎల్లో కలరు, రెడ్ కలరు రెండు మిక్స్ చేసి వేసాను అనమాట. కొంచెమే జస్ట్ అలా. ఇలా కంప్లీట్ అయితే అయిపోయిందండి. దమ్ చేసుకున్నాం కదా, చాలా బాగా వచ్చింది చూడండి. రైస్ అయితే అసలు దేనికి అతుక్కోలేదు, పొడి పొడిగా వచ్చింది మనకి. ఇలా వేసుకోండి. పీస్ అయితే బాగా వస్తుంది. చిన్నగా తీసుకోండి, పన్నీర్ కదా ఇరిగిపోతుంది. ఇలా పక్కన రైతా పెట్టుకోండి, కొంచెం రైతా అలాగే ఆనియన్స్ అన్నమాట. చాలా బాగుంటుందండి పన్నీర్ దమ్ బిర్యానీ.